ఒకనాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలబడ్డ చేతివృత్తులు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం నిరాదరణకు గురై తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తిదారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సోమవారం బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు చేతివృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ బద్వేల్ ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డమాను వీరశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ సివిడిఎస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందర ఆందోళన కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందర ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదరణ పథకం కింద కొన్ని పనిముట్లు ఇచ్చేటువంటి ఉండేది, కానీ ఈరోజు ఆ పథకం పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి. అందుకాబట్టి మేము ఎవరు చెప్తా ఉన్నాం, ఆదరణ పథకం కింద 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడికి ఇవ్వాలని చెప్పేసి 90% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడికి, అంటే కమ్మర, కుమ్మర, వడ్డెర, లేకుంటే రజక, క్షౌర వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు నిండితే ఖచ్చితంగా పింఛన్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చెప్పింది, కానీ అతిగతి లేనటువంటి పరిస్థితి రోజు మరి ఎక్కడా కూడా ఇంటి స్థలం కానీ ప్రభుత్వ బంజరు భూమి ఇచ్చినట్టు దాఖలాలు లేవు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ఎక్కడ స్థలాలు లేవని చెప్పి అంటా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వ బంజరు భూములు ఎకరాలు వందలాది ఎకరాలు కబ్జా అవుతున్నప్పుడు కూడా పడుచుకున్నటువంటి పరిస్థితి. బద్వేలు నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూములు ఉంటే వాటిని అధికార పార్టీ నాయకులు కొంతమందిని ఈ మధ్య కాలంలో లేఅవుట్ చేసి మొత్తం కూడా వాళ్ళ యొక్క అనుయాయికి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి చేతివృత్తులు కనపలేదని మీకు అని చెప్పి, పేదలు కనపలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ చేతివృత్తులకు ఇంటి స్థలం ప్రభుత్వ బంజరు భూమి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క బీసీ చేతివృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కార సాధన కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ వీరశేఖర్ చేతివృత్తుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి.